మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తున్నగా ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నల్లబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. పిల్లరా, ఆది కాండము 6వ అధ్యాయంలో ఉన్నాం. దేవుడి యొక్క సృష్టిని ఆయన ఏ సృష్టిని అయితే ఆయన చేశాడో నోటి మాట ద్వారా ఆది కాండము 1వ అధ్యాయంలోంచి ఆయన సృష్టి యావత్తును చేసినట్టుగా చూస్తాం. మనందరికీ తెలుసు, దేవుడు చేసిన ప్రతి చేసినప్పుడు కూడా అన్ని మంచిది అంటాడు. దేవుడు ఆది కాండము చదివినప్పుడు దేవుడు ప్రతిదీ మంచిగా, వెలుగు కలబడే వెలుగు అయింది, మంచిది అయింది. దేవుని దృష్టికి అది మంచిది కనబడ్డది. చక్కగా ప్రతిదీ కూడా మంచిది కనబడ్డది. ఒకడు మంచి కనబడలేదు అంటే దేవుని చేసిన దాంట్లో ఏదంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని కుటుంబంగా చేశాడు. 29 సంవత్సరాల కింద కుటుంబాన్ని ఎలా చేస్తాడు అలాగో కుటుంబంగా చేస్తాడు. అదొక్కటే కొంచెం ఇన్కంప్లీట్, మంచిది కంటే ఇన్కంప్లీట్ కనబడ్డది. కాబట్టి దేవుడు గాడ్ మేడ్ ఎ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇన్ ది గాడ్స్ ఐస్. ఆఖరికి ఈ నోహా కాలం వచ్చేసరికి దేవుడు ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే, దేవుడు నేను ఎందుకు మానవుని సృజించానని దేవుడు పశ్చాత్తాపుడు ఆయన అంటాడు. లార్డ్ గాడ్ గ్రీవ్డ్ అంటాడు. ఆ మాట నిజం కొంచెం ఆయాస. లార్డ్ సా హౌ గ్రేట్ మ్యాన్స్ వికెడ్నెస్ ఆన్ ది ఎర్త్ హ్యాస్ బికమ్ అని చెప్పి ఆయన అంటాడు. లార్డ్ గ్రీవ్డ్ అంటాడు. దేవుడు నిజంగా బాధపడ్డాడట. పశ్చాత్తాపుడు అంటే ఆయన ఏదో తప్పు చేశాను అనలే, కానీ ఇలా ఎందుకు సృజించాను, వై డిడ్ ఐ క్రియేట్ ఇన్ మై ఇమేజ్. ఇంకోటి, మామూలుగా దేవుడు మానవం చేసినప్పుడు తన స్వరూపం అందు అంటాడు. ఎవరికి ఇవ్వండి, ఆయన తన స్వరూపము ఎవరికి ఇచ్చాడంట, మానవునికి ఇచ్చాడంట. అయితే దేవునికి ఎత్తికేలకు ఇబ్బంది కలిగినప్పుడు సృష్టి యావత్తును ఆయన వర్షము ద్వారా నీటి ద్వారా సమూలంగా నాశనం చేసే ఆలోచనలకు వచ్చాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి కనపడ్డాడు దేవుడికి, నోహాను గురించి మాట్లాడినప్పుడు 8వ వచనమే నాకు కావాల్సిన అంశం, కానీ 9వ వచనంలో ఆయన డిస్క్రిప్షన్ ఇచ్చింది కాబట్టి 9వ వచనం కూడా తీసుకున్నాను. ఒక మాట అంటాడు, నోహా ఫౌండ్ ఫేవర్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్. దేవుని దృష్టికి కృప పొందిన వాడై ఉన్నాడు అంటాడు నోహాను గురించి మాట్లాడినప్పుడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్, ఇట్స్ వండర్ఫుల్ ఫేవర్ అంటాడు. గ్రేస్, ఫేవర్. నిజంగా దేవుని దృష్టికి కృప పొందిన వాడై ఉన్నాడు నోహాను గురించి మాట్లాడినప్పుడు. ఎందుకు నోహా నిజంగానే సృష్టి అంతగా నరుని యొక్క ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదయ్యున్న ఆ యొక్క సిచ్యువేషన్లో దేవునికి ఒక నరుడు కనబడ్డాడు. ఆ నరుడు దేవుని కృపకు యోగ్యుడని దేవుడు చూశాడు. ఎందుకు అని చూస్తే కనుక అక్కడ అంటాడు కదా, హీ వాస్ రైచియస్, అతడు నీతిమంతుడు అంటాడు. నిజంగా వండర్ఫుల్, చాలా నిజంగా అది వండర్ఫుల్ స్టేట్మెంట్. బీయింగ్ రైచియస్ ఈజ్ వెరీ టఫ్ ఆన్ ది ఎర్త్. అంత ఆషామాషి విషయం కాదు. నీతిమంతుడిగా భూమి మీద ఉండడము సాధ్యం కాదు. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని వాక్యం చెప్తుంది. కానీ దేవుడు ఆ తరములో అంత పాప స్థితిలో ఉన్న భూమిని దేవుడు నాశనం చేయాల స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ఒక నీతిమంతుడు కనబడ్డాడు. నోహా కనబడ్డాడుగా చూస్తాము. నీతిమంతుడిగా కనబడ్డాడు. నీతిమంతుడు గురించి మాట్లాడి ఇంకా ఆయన గురించి వర్ణించడం మొదలుపెట్టినప్పుడు అతని కాలములో నిందారహితుడుగా, he was blameless. What a tough thing.
నీతిమంతుడే మహా కష్టము జీవించడము, నిందారహితుడు బ్లేమ్లెస్గా జీవించడం. ఏమొచ్చినా రాకున్నా భూమి మీద మాత్రం నింద మాత్రం వచ్చేస్తుంది. నాకు తెలిసి ప్రతి విశ్వాస జీవితంలో అనుభవం పొంది ఉండదు. ఏదో ఒక నింద, చిన్నదో పెద్దదో నింద పడి ఉంటుంది. మనం చేయంది ఏదో ఒకటి పడి ఉంటుంది కదా. చేయిందా నింద అనుకుంటే అనరమ్మా, చేయందానే నింద అంటారు. మనం చేయందాని ఏదైనా అనరు. ఏదో సందర్భంలో ఏదో ఒక నింద పడుతుంది, ఏదో ఒకటి వస్తుంది. అరే చేయందానికి ఊరికి కాలిపీలి అన్నావు ఎందుకు కదా. కానీ నిజంగా నోహానికి వచ్చి నిజంగా కొన్ని చాలా తక్కువ మందికి వచ్చి అంటాడు. మళ్ళా నూతన నిబంధనలు చూసినప్పుడు జకరియా ఫ్యామిలీకి వచ్చి దే వర్ బ్లేమ్లెస్ అంటే జకరియా ఎలిజబెత్ని గురించి మాట్లాడినప్పుడు వారు దేవుని దృష్టిలో నిందారహితులై. ఈరోజు పిల్లరా ఈ లోకంలో నిందలు వస్తాయి, పర్లేదు, ఓకేనా, ఫైన్. బట్ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం అది ఇంపార్టెంట్. ఇక్కడ లోకంలో నింద రాలేదనుకోడు, పక్కనోడు ఏదో వేస్తాడు. మనం మంచి చేసిన చెడ్ని ఏదో ఒక నింద వేస్తుంటాడు. నిందలు కామగా వస్తుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు అది. ఈరోజు నోహాను చూసినప్పుడు అనిపించాలి, దేవుని దృష్టిలో చూసినప్పుడు am I blameless in God's sight? దేవుని దృష్టిలో నిందారహితుడిగా నేను ఉన్నానా? చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్య భావం చూసినప్పుడు పిల్లరా అలా నిందారహితుడిగా ఉన్నట్టుగా చూస్తాము. ఇంకోటి మూడోది ఏమంటాడు, దేవునితో కూడా నడిచినవాడు. ఎందుకు కృప నొందాడంటే మొదటి నీతిమంతుడై ఉన్నాడు, రెండోదిగా చూచినప్పుడు నిందారహితుడిగా ఉన్నాడు, మూడోది చూచినప్పుడు ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడిచిన వాడై ఉండెను. హి వాస్ వాకింగ్ విత్ ది గాడ్. అది నేను నోహా గురించి చెప్తున్నాను. నోహా గురించి నా ప్రసంగం కాదు, మన గురించి ప్రసంగం. ఒకవేళ ఆ 3 పాయింట్ల మీద ఉండాలంటే అరగంట ఆగిపోద్ది. అందుకే ఐ నాట్ అందులో ఉండదు లేదు. నేను నోహాని గురించి కాదు, మన గురించి. ఈరోజు నా అంశం పిల్లరా, స్టేయింగ్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కృపలో నిలిచి ఉండడం గురించి మాట్లాడే ఆశ కలిగిన రాజు. ఈరోజు చేరిన మనందరము కూడా దేవుని కృప ద్వారానే ఇక్కడ ఉన్నాం. మనలో ఏ మనిషితనము లేదు. మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేనైనా మీరైనా ప్రతి ఒక్కరము కూడా కేవలము ఆయన కృప వలన ఇక్కడ ఉన్నాం. కేవలం ఆయన కృపయా. ఈరోజు అనుకోవచ్చు నోహా కాదు, ఈరోజు మనము ఈ లోకము నాశనం వైపు నడుస్తుంది. ఇట్స్ వాకింగ్ టువర్డ్స్ ది ఎటర్నల్ డిస్ట్రక్షన్. ఈరోజు దేవుడు, ఈరోజు వాక్యం, ఈరోజు నిజంగా ఒకటి ఈరోజు ఇక్కడ నోహా కాదు, నోహా కాదు, ఈరోజు ప్రతి ఒక్కరము కూడా దేవునిచే కృపనందిన వారం. ఈరోజు మనం గమనించుకోవాలి, we got the favor in the eyes of the Lord, which we don't deserve it. ఇదే మాట మత్తయి సువార్తలో యేసు ప్రభు చరణం గురించి మాట్లాడినప్పుడు మరియతో దేవుని దూత మాట్లాడుతుంది కదా. మాట వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభముందు. నాకు తెలుగులో కాదు, ఇంగ్లీష్లో చూసినప్పుడు యు ఆర్ హైలీ ఫేవర్డ్ అంటాడు. నార్మల్ ఫేవర్ కాదంట. అక్కడ చూసినప్పుడు మరియతో మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ హైలీ ఫేవర్డ్. మనం నార్మల్ ఫేవరే కానీ మేరీ వాజ్ హైలీ ఫేవర్డ్. ఎందుకంటే ప్రభువుని ఈ లోకంలో తీసుకురావాలి, ప్రభువుని తీసుకురావాల్సిన దేవుడు ఆ పనిని తనకి ఇచ్చాడు కాబట్టి షీఈస్ హైలీ ఫేవర్డ్ లేడీ. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఈరోజు పిల్లల రోజు దేవుడు లోకం ఎటెళ్తో దే డోంట్ నో దేర్ డెస్టినేషన్. వీ నో అవర్ డెస్టినేషన్ బికాస్ వీ ఆర్ ఫేవర్డ్ పీపుల్. ఈరోజు మన దేవుని స్వాస్యమై ఉన్నాం. రోమపత్రికలోకి వెళ్తే కనుక 5వ అధ్యాయం అంటాడు కదా, దేవునికి శత్రు దశలో ఉన్నామంట మనం. ఎప్పుడైతే శిలువ కార్యం ఆయన చేస్తాడో, ఆయన కృపను గురించి మాట్లాడేటప్పుడు ఆయన అంటాడు, we were enemies to the God. దేవునికి శత్రులై ఉన్నామంటాడు.
శత్రు దశలో ఆయన ప్రేమను చూస్తున్నాము కాబట్టి వి ఆర్ ఫేవర్డ్ పీపుల్. చాలాసార్లు రోజుల్లో మనం ఏమో అనుకుంటాం, చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుని సన్నిధిలో ఉండడం కానీ, దేవుని నమ్ముకోవడం కానీ, మానవులు ఏమనుకుంటారంటే దేవునికి ఏదో ఫేవర్ చేస్తున్న ఆలోచనలు వస్తుంటుంది అసలు. అందుకే మహాజ్ఞాని అంటాడు, ఎక్లీసియాస్టస్లో అంటాడు అనుకుంటాడు, నరుని నీతి యెహోవాకు ఎలాగూ మేలు చేయును అంటాడు. నేను నీతి మొత్తం అయిన అనుకో, వాట్ ఇట్ ప్రాఫిట్ టు గాడ్. దేవునికి ఏం లాభం దానివల్ల? దేవునికి ఏం లాభం? నేను నీతి మొత్తం అయితే దేవునికి లాభం ఏం లేదు. చాలాసార్లు ఏంటంటే దేవుని నమ్ముకోవడంలో, దేవుని యొక్క పిలుపును వినడంలో అనుకోవడం కానీ చాలాసార్లు ఏమంటే చాలాసార్లు యాజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ ఫేవర్ ఆన్ ది గాడ్. దేవుని నమ్ముకోమా, దేవునితో ఉండమ్మా, దేవునితో నడవమ్మా, దేవుడి మీద దేవుని కృప నీకు ఉంటుంది అని చెప్తే కనుక అదేదో ఫేవర్ చేస్తుంటాడు కూడా. కానీ నిజంగా చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లలు చాలాసార్లు ఏమనుకుంటే దేవుడే పిలుపుతో మనం పిలిపించాడో ఆ పిలుపుకు నిజంగా వీ డోంట్ హ్యావ్ దట్ వాల్యూ ఫర్ దట్ ది కాలింగ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు 32 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలం ఎప్పుడు చెప్తుంటాను నేను, ఎందుకంటే మీకు మర్చిపోదని గుర్తు చేస్తుంటాను. లూకాసు వార్త 9వ అధ్యాయంలోకి వెళ్తే కనుక అంటాడు కదా, యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరికి 2 వ్యక్తులు వస్తారంట. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతాడు, నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ నిన్ను వెంబడిస్తాను అంటాడు. దేవుడు సింపుల్గా అంటాడు, ఏమంటాడు తెలుసా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాంచడానికి ఎక్కడ కూడా కించిత్తు స్థలము లేదన్నప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోతాడంట. ఇంకో వ్యక్తి ఉంటే దేవుడు అంటాడు, నన్ను వెంబడించు అంటాడు. వచ్చి యేసయ్యను వెంబడిస్తాన వ్యక్తిని యేసయ్య అంటాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, నాకు స్థలం లేదన్నప్పుడు వెళ్ళిపోయాడంట, తిరస్కరించాడంట. ఇంకో వ్యక్తిని పిలిచినప్పుడు ఆయన కూడా సాగు చెప్తాడు, ఏమంటాడు, మొదట నా తండ్రిని పాతి పెట్టి అని అంటాడు. మృతులు పాతి పెట్టుకుని నీవు వచ్చి నన్ను వెంబడించమంటాడు. చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లడా దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని పిలుపు నువ్వు అనుకుంటే వచ్చేది కాదు. ఇట్స్ ఓన్లీ ఫేవర్. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు అంటే దేవుని కృప వలనే ఉన్నావు. చాలాసార్లు తెలీదు, విశ్వాసం తెలియదు. అంటే దేవుని కృప ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. నువ్వు వస్తే పిలవలేదు, ఆయన పిలుస్తేనే నువ్వు రావాలంతే పిల్లరా. హల్లెలూయా. ఆయన పిలుపు లేకపోతే నీ విశ్వాస జీవితము వ్యర్థం. ఎందుకంటే కృప లేదు. ఎందుకంటే ఆయన వెంబడిస్తాను, ఆయన వద్దన్నాడు. చాలాసార్లు అనుకోండి, చాలాసార్లు ఏమనుకుంటే నేను వెంబడిస్తాను, నువ్వు వెంబడిస్తాను కాదు. ఒకసారి చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగినాను. ఒకసారి ఒక సహోదరుడు చాలా భయంకరంగా పడక పట్టుకొని ఉన్నాడు. నన్ను ప్రార్థన పిలిచారు, ప్రార్థన చేయమని. ఆయనకి ఏదో సమస్యలు ఉన్నాయి, కోర్టు సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల కోర్టు సమస్యలు ఉంటే పాయిజన్ తీసేసుకున్నాడు. పాయిజన్ వాష్అవుట్ చేసినా కూడా ఆల్రెడీ బాడీలోకి వెళ్ళిపోయింది. పోతాడో ఉంటాడో అన్న ఆలోచనలో ఉన్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మాట వస్తలే, గాలి మాత్రమే వస్తుంది. నేను ప్రార్థన చేయమని నన్ను ఒక సహోదరు తీసుకెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నాకు ఇంకొక మీటింగ్ ఉండే, ప్రేయర్ చేసి వెళ్తాను. ఆయన ఎదురికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి చేయాలంటే ఆయన అడిగా, నీకు ప్రార్థన చేయాలా అని. చేయమన్నాడు. చేయండి. నేను బాగైతే నమ్ముకుంటా అన్నాడు. అవసరం లేదు అన్నాను. అవసరం లేదు నమ్ముకోవడం అన్నాను. బాగైతే నేను నమ్ముతా అన్నాడు. నీ నమ్మకంతో నా పని లేదన్నాను. నమ్ముతావు అంటే చెప్పి ప్రార్థన చేస్తా, లేకపోతే వెళ్ళిపోతాను. నా టర్న్ ఇదే ఉంటుందమ్మా. నేను ఎక్కడ పోయినా నా టర్న్ ఇదే ఉంటుంది. నేను చాలామంది చేత ఎక్కువగా ప్రేమించబడతాను. ఎంత ప్రేమించబడతానంటే నా ముఖం చూడడానికి ఇష్టపడ అంత ప్రేమించబడతాను. ఈ పనికి మళ్ళీ ముఖం మళ్ళీ చూడకపోతే బాగుండు అనుకుంటాను. అంత ప్రేమిస్తాను. నేను మాట్లాడే పద్ధతి అలాగే ఉంటుంది. నువ్వు ఒకవేళ
నమ్మితే ప్రార్థన చేస్తాను, ప్రేరాయిలు చూపించాను. ఇది నమ్మితే దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శక్తి, లేకపోతే కేవలము కొబ్బరి నూనె. ఇది నమ్మితే చూస్తావు, కార్యము లేకపోతే లేదు. ప్రార్థన చేయమంటే చేస్తా, లేకపోతే వెళ్ళిపోతా అన్నాడు. ఇక నమ్మితే కానీ అంటే కానీ చేస్తట్లేదని పాపం కష్టపడి సరే నమ్ముతున్నా అన్నాడు. సరే అని పోయి ప్రార్థన చేశాను, ప్రేరాలు ఇచ్చాను, దేవుడు కార్యం చేస్తాడని పోయి మీటింగ్లో ఉన్నాను. అక్కడికి ఫోన్ వచ్చింది, పాస్టర్ అమ్మగారు ఫోన్ అటెండ్ చేస్తున్నారు. నాకు టెన్షన్, ప్రేయర్ చేసి ఇప్పుడే వచ్చిన పుసుకులు పోయిందా అని భయం. డౌట్ ఏంటంటే ప్రార్థన చేసి వచ్చాము, పెద్దగా చెప్పేసాము, ప్రార్థన చేసాము, బాగా అయిపోద్ది అన్నాడు. పుసుకున పోయిందనుకో, తీసుకుపోయిన సహోదరికి ఏం ముఖం చూపిస్తాము? ఇదో భయం పట్టుకుంది. నేను వాక్యం ఏంటో ఏమైంది అడుగుతున్నాను, వాక్యం చెప్తున్నా, వాక్యం లేదు, మైండ్ అంతా అక్కడ ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ గురించే ఉంది. ఫోన్ నేనే ఇచ్చాను ఆమె కాడ, ఆ ఫోన్ ఎవరితో తెలుసు కాబట్టి ఏంటంటే ఏం లేదులే అంటుంది. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, మంచి వచ్చాడు ఆమె. తర్వాత చెప్తాను ఏం లేదులే అన్నది. ఈ వాక్యం ఏం చెప్ప ఎటకేలకు వాక్యం ఇట కంప్లీట్ చేసి ఫస్ట్ పక్కకు వచ్చి అసలేంటి సంగతి అంటే, పడకబట్టుకొని 3-4 రోజుల నుంచి ఉన్నవాడు లేచి టాయిలెట్ గిడ పోయి తిరుగుతున్నాడు ఇంట్లో అన్నాడు. హల్లెలూయా! దేవుని శక్తి నమ్మితే, దేవుని శక్తి నమ్మితే కార్యం అవుతుంది. దేవుడు నిన్ను పిలుచుకుంటేనే నీకు అర్హత. నువ్వేదో గొప్పోడు పని, నువ్వేదో తోపని, నువ్వేదో అనుకుని దేవుడు విలువ. దేవుడు పిలిస్తే నీ కృప, దేవుని సన్నిధిలో ప్రసన్నమా బ్యాప్టిజం తీసుకుంటే అది దేవుని కృప ఉంటే దేవుడు ఆ మాట చెప్తాడు. అయ్యగారికి వచ్చే లాభం లేదు, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నా తీసుకోకుండా నాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. దేవుని కృప నీకుంది. పిలిచినప్పుడు రాకపోతే, నువ్వు వస్తున్నప్పుడు దేవుడు వద్దంటే ఏం చేయలేం. నా మాటలు ఇంతే కడుసుగానే ఉంటాయి ఎవరికైనా కూడా. దేవుని కృప ఈరోజు నోహాకు కాదు, ఈరోజు చేరిన మనందరికీ కూడా దేవుని కృప ఉంది. కాబట్టి ఈరోజు కేవలము ఆ నరకమునకు పోల్చిన మనము ఆ జీవములో ఉన్నాము. ఆ యొక్క మరణంలో ఉండాల్సిన వారము క్రీస్తుతో సహా జీవములో, సమృద్ధికర జీవములో ఉండే కేవలము ఇట్స్ అ ఫేవర్ ఆఫ్ అవర్ గాడ్. నేనేదో పాస్టర్, నీడు ఏం కాదు. ఆయన కృప లేకపోతే, ఆయన లేకపోతే మనమేమీ లేము. మాటికి పిలుస్తున్నాడు, నాకేం పని లేదు. మాటికి ఇదే మాట చెప్తున్నా, నాకు పని లేదు. పర్లేదు, మాటికి చెప్పిన పని, నాకు పని లేదు, పాడలేదు. దేవుని కృప ఇంకా చూస్తున్నాడు, ఇంకా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఒకవేళ ఇంకా దేవుని చుట్టూ ఇంకా తిరగకపోతే దేవుడు అంటాడు కృప ఉంది అంటాడు. నోహా ఎలా కృప పొందిన రోజు చేరిన ప్రతి ఒక్కరము కూడా కృపలో ఉన్నాం. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఉన్నాం పిల్లరాజు. ఇది ఆయన కృప సంగతి. 2వ అంశంలోకి వస్తా నేను. ఆయన కృప ద్వారా మనందరినీ పిలుచుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాం కరెక్టే. ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి. ఆర్ వి స్టేయింగ్ ఇన్ హిస్ ఫేవర్? అదే నా అంశం. ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు ఉన్నాం. సిలువ కార్యం, ఆయన కృపను బట్టే సిలువ కార్యం. ఆయన రక్తము మన కృప. ఆయన రక్తము ద్వారానే నోహాకు ఆయన జీవితం ద్వారా నీతి వచ్చింది. నీకు నాకు కేవలము సిలువ రక్తము ద్వారా నీతి వచ్చినది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మన నీతి యేసయ్య ఉన్నాడు, మన నీతి యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆయన సిలువలో కార్యము, సిలువ కార్యము నీకు నాకు నీతిని ఇచ్చినప్పుడు ఈరోజు నిజంగా నేను ఆయన కృపలో నిలిచిన్నా లేదా చూసుకోవాలి. సంఘంగా మనకు కావాల్సిన మంచి am I in the favor of the Lord? నేను ఆయన దాంట్లో నిలిచి ఉన్నాను. ఆయన కృప నాకు ఇచ్చాడు, ఆయన కృపతో పిలుచుకున్నాడు. నేను ఆయన కృపలో నిలుచున్నానా లేదా బయటపడ్డానా అదే చెక్ చేసుకున్నాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆయన పైన అయిపోయింది, ఆయన చేసేసాడు పని. ఈరోజు మన పని ఉంది, మనము అందులో ఉన్నామా లేదా. ఒకసారి మనం ఉన్నామా లేదా అని చూస్తామంటే ఒకసారి చూద్దాం. ఇదే అధ్యాయంలో 13వ వచనంలో నిజంగా మనం ఆయన కృపలో నిలిచి ఉన్నామా లేదా అక్కడ దాని డెఫినేషన్ ఇస్తాడు. చూడండి దేవుని వాక్య భావన చూద్దాం. దేవుడు నోహావుతో ఇక్కడ పిల్లరా 13వ వచనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు
నోహాతో మాట్లాడుతున్నట్టుగా చూద్దాం. ఈస్ టాకింగ్ టు ది పర్సన్. ఈరోజు కృప కార్యము పొంది ఉన్నామో, కృపలో మనం ఉన్నామో, నిజంగా కృపలో నిలిచి ఉన్నామా లేదా అంటే ఈరోజు దేవుని స్వరాన్ని నువ్వు వింటే ఆయన కృపలో నిలిచినట్టే. దేవుడు కృప కార్యం చేశాడు, శిలువ కార్యం చేశాడు, ఫైన్, వెరీ గుడ్. అందరం ఇక్కడ శిలువ కార్యంలో ముద్రించబడి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తులుగా, మీరు క్రీస్తు సంబంధికులైతే ఆ ప్రకారమే దేవుని కుమారులై ఉన్నాం మనం. ఫైన్, దట్స్ ఫైన్. కానీ ఈరోజు దేవుని వాక్యం అంటుంది నిజంగా ఆయన కృపలో నిలిచినామంటే ఆయన స్వరాన్ని ఎప్పుడైతే వింటామో ఆయన కృపలో మనము నడుస్తున్నట్టే. చాలాసార్లు ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు కృపలో నిలిచిన్నాడు. దేవుడు నీతో మాట్లాడట్లేదంటే యు ఆర్ నాట్ ఇన్ హిస్ ఫేవర్. నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మొదటి సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు గమనిస్తే కనుక అక్కడ 28వ వచనంలో సౌలు, మనందరూ తెలిసిన స్టోరీ, ఆ స్టోరీలోకి నేను పోను. 28వ వచనంలో చూసినప్పుడు సమూయేలుకు ఆత్మను, సమూయేలు చనిపోయి ఉంటాడు, సౌలు ఆత్మను పిలిపిస్తాడు. 15-16 వచనంలో 28వ వచనంలో చూసినప్పుడు అంటాడు కదా, దేవుడు నాకు ఉత్తరము ఇవ్వట్లేదు. God is not talking to me. He is not answering. సౌలుకున్న ప్రాబ్లం ఏంటంటే సమూయేలును ఎందుకు పిలిచాడు, ఆత్మను ఎందుకు పిలిచాడంటే ఫిలిస్తీన్లు నా మీదకి దండుగా వచ్చారు, యుద్ధానికి వెళ్ళాలి. దేవుని అడిగితే దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు ఏం మాట్లాడట్లేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, కళల్లో ఏ విధముగా దేవుడు నాతో ఈజ్ నాట్ ఆన్సరింగ్ మీ. If he's not answering you, there is something wrong with your spiritual life. దేవునితో మాట్లాడట్లేదంటే ఏమంట, దేవుడు మాట్లాడాలి. నువ్వు ఆయన కృపలో కింద అంటాడు 16వ వచనంలో, దేవుడే నీకు శత్రువు అయినాక. అమ్మ జాగ్రత్త సుమి, ఒకవేళ దేవుని స్వరము విన్నప్పుడు వినకపోతే, దేవుడు ఒకరోజు జవాబు ఇవ్వకపోతే, సమూయేలు ఆన్సర్ ఏమంటారు, దేవుడు నీకు శత్రువు అయిపోతే నీకు సమాధానం రాదు. దేవుడు ఈ విల్ టాక్ నో మోర్. ఆయన నీతో మాట్లాడాడు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతుండే మంచిగా అనిపిస్తుంది, కానీ వినకపోతే ఒక రోజు వస్తుంది దేవుడు, దేవా నాతో మాట్లాడంటే, సారీ, యూ విల్ హ్యావ్ ఓన్లీ సైలెన్స్ ఫ్రమ్ ది గాడ్. జాగ్రత్త సుమి, కృపలో ఉన్న నీవు దేవుడు మౌనంగా ఉన్నాడంటే జాగ్రత్త చూడు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడడం ఇచ్చిపెట్టాడంటే, దేవుని మాట్లాడడం అంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. చాలా మంది దేవుడు మాట్లాడుతుంటే దేవుడి సన్నిధి లేకుండా ఇళ్ళలో ఇలా ఉంటారు. నాకు ఐ ఫీల్ వెరీ సారీ అబౌట్ దట్. When God is talking to you, how can you have a deaf ear towards God Almighty, your Creator? ఈ దినం ఇచ్చిన దేవుడు, సమస్తం ఇచ్చిన దేవుడికి చెవులు ఎలా మోసుకుంటారు? ఐ డోంట్ అండర్స్టాండ్. డోంట్ ఫైండ్ రీజన్స్. ఐ డోంట్ నో. అది దేవుడు యేసుప్రభువు వారు ఉపమానం చెప్పినప్పుడు ఒక మాట అంటాడు, చెవులు గలవాడు వినుగాక. చెవుల్లో ನನಗೆ గ్యారంటీ లేదు పరలోకము. ఐఎమ్ వెరీ సారీ. మీకు చెవులు లేకపోతే, మీ చెవులు మూసుకుంటే, దేవుడు కళ్ళకు రెప్పలు ఇచ్చిండు, చెవులకు ఇయ్యలేదు. కానీ లోపలికైనా ఒక రెప్పలు ఇచ్చిండు, కనబడని రెప్పలు కనబడతాయి చెవులు మూసుకోవడానికి. కళ్ళకు మాత్రం కనబడతాయి, కళ్ళు మూసుకుంటే కనబడతాయి, చెవులకు కనబడతాయి. కానీ అక్కడ కూడా ఉన్నాయి కొన్ని, అది లోపలికైనా వస్తాయి, క్లోజ్ అవుతాయి, కనబడాయి, క్లోజ్. సారీ, వెరీ సారీ. హౌ క్యాన్? అంచె దినాలు అంటాడు కదా, లాస్ట్ డేస్లో వాక్యము కరువైపోతుందంట. వాక్యం చెప్పమంటే కూడా చెప్పే నాథుడు ఉండడు. ఈ కరోనాలో పాస్టర్లు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. ఐ డోంట్ సే దే ఆర్ వెరీ బ్యాడ్, బట్ గాడ్ ఈజ్ మేకింగ్ షార్ట్ హిస్ వర్డ్. ఆ వర్డ్ను తగ్గిస్తున్నాడు ఆయన. ఓ రోజు వస్తుంది మీరు అడిగినా కూడా, పనికి మాలనాడు రోజు జరుగుతుండే కదా, ఇప్పుడు చెప్పమన్నా కూడా చెప్తారు, ఆ దినం వస్తుంది, ఆ దినం వస్తుంది. ఓ గంటలు చెప్తున్న వాక్యం ఇప్పుడు చెప్పమని, ఆ దినం వస్తుంది. జాగ్రత్త సుమి, ఆ దినం వస్తుంది. యు డిజైర్ ది వర్డ్ ఆఫ్ గాడ్.
అంటాడు కదా ఆ దినంలో అంటాడు ఫ్యామిలీ ఆఫ్ ది వర్డ్, వాక్యము యొక్క కరువు కాలము రాబోతున్నది. జాగ్రత్త సమయ విశ్వాసి, ఈ రోజు నువ్వు వాక్యాన్ని పెడితే ఒక రోజు వాక్యపు కరువు దినాల్లో యు వాంట్ టు లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేర్ విల్ నాట్ బి ఎనీ వర్డ్ ఆఫ్ గాడ్. దానికి నీ చేతుల్లో బైబిలే సాక్ష్యము. పాత నిబంధన నుంచి నూతన నిబంధనలో ఒక మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఆ వైట్ పేపర్ 400 సంవత్సరాల పాటు దేవుడు మానవుతో మాట్లాడటము విడిచిపెట్టాడు. మళ్ళా జరుగుద్ది అది. అగైన్ ఇట్ విల్ హ్యాపెన్. నువ్వు వినాలనుకున్నా కూడా సౌల్లా మొరపెట్టుకున్నప్పుడు ఆత్మల దగ్గర బయలుదేరాల్సి వస్తుంది. రా, ఈజ్ దెర్ ఎనీ వర్డ్ ఫ్రమ్ గాడ్? జాగ్రత్త సుమి. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడే, వాక్యం నేను సరి చేస్తున్నప్పుడే, వాక్యం నేను హెచ్చరిస్తున్నప్పుడే, పర్లేదు నువ్వు అయ్యగారిని పనికి మాలో నన్ను తిడుతున్నా అనుకున్నా పర్లేదు, కానీ ఆ వాక్యానికి చెవు ఓపెన్ యువర్ ఇయర్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. నాకేం ప్రాబ్లం లేదు, నన్ను ఏమనుకుంటున్నా ప్రాబ్లం లేదు. ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దట్ వర్డ్. చాలా మంది విశ్వాసులు ఇంకో ప్రాబ్లం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడలేదండి. ఇది ఒక మాట అంటారు. నేను వినడానికి రెడీగా ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడతాడు. ఒక విషయం చెప్తానమ్మా, దేవుడు మీతో మాట్లాడకపోతే ఎవరు కూడా ఆయన సన్నిధిలో కూర్చునేవారు కాదు. మేబీ మీకు అర్థం కాకపోవచ్చు. దేవుడు నీతో మాట్లాడకపోతే నువ్వు దాని సన్నిధిలో ఉండేవాడివే కాదు, ఉండేదానవే కాదు. ఎవరి ద్వారానో మాట్లాడినచ్చు, ఏదో మాట మాట్లాడి, ఏదో మాట. ఈరోజు బ్యాప్టిజం తీసుకుంటే ఎవరో చెప్తే నిన్నావు కదా, ఏదో మాట తగులుతూనే బ్యాప్టిజం తీసుకున్నావు కదా. ఏ తగలకుండా ఊరికే తీసుకోలేదు కదా, టైంపాస్ తీసుకోలేదు కదా బ్యాప్టిజం. ఏదో మాట, దేవుడు మాట ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఒక మాట చెప్తాను, కొంచెం ఫన్నీగా ఉంటుంది కానీ ఇన్నడు పర్లేదు. ఒకసారి నా దగ్గర పని చేస్తున్నాడు నరేష్ అనే అబ్బాయి, బిలీవర్. ఒకసారి ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు అలా పని చేస్తుంటే తిట్టాను, బూతులు తిట్టాను. నాకు బూతులు వస్తాయి, ఇక్కడికి మాత్రం మాట్లాడమనకండి, రైట్, ఓకే రైట్. బూతులు తిట్టాను. బూతులు అలవాటు కాడి సాధారణంగా బూతులు తిడితే అన్నా నువ్వు అట్లా అనొద్దు అన్నాడు. నేను షాక్. ఏందిరా అంటే, నువ్వు పాస్టర్ అన్నా, నువ్వు అట్లా తిట్టొద్దు అన్నాడు. తెలుసా అమ్మా, ఒక్క కాన్బేర్ కొట్టిన ఫీలింగ్ వచ్చింది. వాడిని తిట్టిన మాట దేవుడు ఎరుగు, కానీ వాడు అన్న ఆ మాట, అన్నా నువ్వు పాస్టర్ అన్నా, దైవజనుడు, నువ్వు అట్లా మాట్లాడొద్దంటే చంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది అమ్మ. ఆ రోజు మళ్ళీ ఎప్పుడు తిట్టలేదాన్ని. ఎప్పుడైనా 2 రోజులు 3 రోజులు రాకపోతే చాలా కొడక ఇంకా 2 రోజులు ఆగి రావద్దా అంటుంటే. ఈ తిట్టడం లేదు. ఇక ఎక్కువ కోపం వస్తే వాడిని అడిచేసి వెళ్ళిపోతుంది దూరంగా. ఎందుకంటే పుసుకున్న నోరు దాని మళ్ళీ ఏదో అలా ఎందుకు వచ్చిన బాధ. నువ్వు వినడానికి సిద్ధపడితే దేవుడు మాట్లాడు. ఎందుకు చెప్తున్నాడు, నేను ఐ వాస్ ఇన్ ది రాంగ్ సైడ్లో ఉన్నాను. నేను సిగ్గుపడను. తప్పు చేసినప్పుడు దేవుడు మాట్లాడతాను. వాడి ద్వారా, ఒక విశ్వాసి ద్వారా మాట్లాడుతున్నాడు. నన్ను తిట్టే హక్కు నీకు ఉంది, కానీ ఎలా పడితే అలా తిట్టడానికి లెక్కు లేదు. నువ్వు దైవజనుడని నాకు రిమైండ్ చేసినప్పుడు వాడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను సరి చేసుకోకపోతే నాకంటే ఫూల్ ఇంకా భూమి మీద ఇంకోడు ఉండడు. ఫూల్ అంటున్నట్టు అందరం అంతే. ఏమంటాడు తెలుసా అమ్మా, ఇఫ్ యు కరెక్ట్ ఎ వైస్ మ్యాన్ హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అంటాడు. ఇఫ్ యూ గివ్ ఎ అడ్వైస్ టు ది ఫూల్ దెన్ యూ విల్ బీ ఎ ఫూల్ అంటాడు. బాగా అంటాడు. నువ్వు ఒక తెలివైన వాడిని, మంచి వాడికి ఆలోచన వాడు కరెక్ట్ చేసుకుంటాడు. నువ్వు ఒక మూర్ఖునికి అడ్వైస్ ఇస్తే నీకంటే మూర్ఖుడు కనుక వాడు వినడు కాబట్టి నీకంటే మూర్ఖుడు కూడా ఉంటాడు. దేవుడు వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుడు నాతో దేవుడు మాట్లాడుతుండే. వినడానికి సిద్ధంగా ఉంటే నీ చెవులు తెరిచి ప్రభు వైపు చూస్తుంటే గాడ్ విల్ స్పీక్ టు ఎవ్రీ డే. ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మేబీ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్గా లేవేమో దేవునితో. సంథింగ్ రాంగ్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతూనే ఉంటుంది. ఆత్మ నీతో ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటుంది. మొన్న ధ్యానం చెప్పేసి
ఎఫెసీ పత్రికలు ధ్యానించాం ఏంటంటే హీ హాజ్ డిపాజిటెడ్, ఏమంటాడు, స్పిరిట్ అంటాడు, యాజ్ ఎ గ్యారంటీ డిపాజిట్ కింద. గ్యారంటీ డిపాజిట్ కాకుండా దేవుడంట మనిషి హృదయంలో తన ఆత్మను ఉంచాడు. ఆత్మ నీతో మాట్లాడుతూనే ఉంటుంది, అది నీకు బోధిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తూనే ఉంటాడు, నిరంతరము బోధిస్తూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. When you allow the Holy Spirit to come into you, నీలోకి నువ్వు పరిశుద్ధాత్మని ఆహ్వానించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీతో ఉండే దినాల పైన నీలో ఉండే దినాలు వచ్చినాయి. It's a time to have the Holy Spirit in us. మనలో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు. నువ్వు సిలువ రక్తంలో ముద్రించబడ్డప్పుడు, యేసయ్యను అంగీకరించినప్పుడు దేవుడు తన ఆత్మను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకుంటాను, ఆయన మీతోనూ మీలోనూ నివసిస్తాడు. మనతో ఎప్పుడంటే మనం తప్పు చేస్తున్నప్పుడు, when you see aside, the Spirit will be there, careful about your sinful life. ఇక్కడ పరిశుద్ధాత్ముడు నీతోనే ఉన్నాడు కాబట్టి జాగ్రత్త సుమి. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నేను హెచ్చరిస్తూనే ఉంటాడు, ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. మేబీ నీకు గ్రహించే మనసు ఇంకా రాలేదేమో, నీ మనోనేత్రము తెరపడలేదేమో. మనం విన్నాం శుక్రవారం రోజు, మిస్ అయిన వారు వండర్ఫుల్ మెసేజ్. దేవుడు నాతో చాలా మాట్లాడు, చాలా విషయాలు, చాలాసార్లు. అంటే దేవుని గాడ్స్ పవర్, ఆ మనోనేత్రము తెరబడ్డప్పుడే దేవుని శక్తి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వి డోంట్ నో, మనకు తెలియదు. ఎందుకంటే మనము ఆయన శక్తిని తెలుసుకోవాలంటే మనోనేత్రం తెరబడాలి. వినిన వారు గ్రూప్లో ఉంది, వినండి వాక్యం. ఇట్స్ వండర్ఫుల్ మెసేజ్. నేను మాట్లాడాను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడంటే, మీరు ఒక వారు చూస్తే కనుక మీకు రెఫరెన్స్లు అయ్యగారు ఏమి ఇవ్వలేదని మీరు నక్కకుండా రెఫరెన్స్లు ఇస్తాను. ఇప్పుడు యోహాను సువార్త 14:26 గమనించినప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో ఏం మాట్లాడతాడని మీరు అనుకుంటే, యేసు ప్రభు బోధించిన మాటలే మాట్లాడతాడంట. He will only teach those things which has been taught by our Lord Jesus Christ. యేసు ప్రభు ఏ బోధలైతే చేశాడో, ఏ మాటలైతే ఆయన చెప్పాడో, ఇక్కడ తండ్రి ఆయనకు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఆ మాటలు మరలా వినాలంటే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు యోహాను సువార్త ఆ మాటలు మరలా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్నాడు. He will talk to you every moment what Jesus spoke on the earth. ప్రభు మాట్లాడిన మాటలు నీకు బోధిస్తుంటాడు. ఏ మాటలు పడితే ఆ మాటలు బోధించడం పరిశుద్ధాత్మ. ఈరోజు చాలాసార్లు పరిశుద్ధాత్మతో దేవుడు అది మాట్లాడు, ఇది మాట్లాడు, దేవుడు ఇది మాట్లాడదు. పరిశుద్ధాత్ముడు కేవలము యేసు ప్రభు మాటలే మాట్లాడతాడు. ఏది పడుతుంది మాట్లాడు పరిశుద్ధాత్మ. చాలాసార్లు పరిశుద్ధాత్మతో ఏదేదో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మతో మాట్లాడుతారు, దేంతో మాట్లాడుతున్నారు నాకు తెలీదు. ఏదేదో చెప్తాడు పరిశుద్ధాత్మ. అరే, I am filled with, I can say, okay, you say whatever you want to say, no problem with. It will not have the approval of God. I can say whatever I want, but it should have approval of God. కదా దేవుని యొక్క ముద్ర దాని మీద. పరిశుద్ధాత్ముడు కేవలము యేసు ప్రభు బోధించిన బోధనలకు వచ్చి, పరలోక రాజ్యమునకు వచ్చి, దేవుని రాజ్యములో విశ్వాసి ఎలా ప్రవేశించాలో ఆ మాటల గురించే బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు ఏదేదో విషయాలు బోధించాడు. హీ విల్ రిమైండ్ అంటాడు, జ్ఞాపకం చేస్తాడు. ఏంటిది? ప్రభు బోధలన్నీ కూడా 3.5 సంవత్సరాలు ఆయన చేసిన బోధలన్నీ కూడా, మాటలన్నీ కూడా మరలా నీతో మాట్లాడుతుంటాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు. మనసుల నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు. మనము విశ్వాసం ఎలా అయిపోయామంటే పిల్లరా, ఏమనుకోదంటే చిన్నపిల్లల లెక్క అయిపోయాం. ఎలా అంటే దేవుడంట సమూయేలు అంట
అక్కడ దేవుని మందిరంలో ఉంటే దేవుడు సమూయేలుని పిలుస్తాడు. సమూయేలు అని పిలిస్తే సమూయేలేమో ఏలి దగ్గర పోతాడు. ఈ నన్ను పిలిచావా అంటాడు. ఎందుకంటే మనకు తెలుస్తలేదు దేవుడు మనల్ని పిలుస్తాడు. మళ్ళీ చాలా ఆ చైల్డిష్ మెంటాలిటీలో గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. వీఆర్ రన్నింగ్ టు అనదర్ పర్సన్. ఎక్కడో వెళ్ళి నన్ను పిలిచావాడు. పిలిచిన వాడు దేవుడు, మాట్లాడేవాడు దేవుడు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే ఆయన కృపలో ఉంటావు. ఇక్కడ నోహాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కృపలో ఉన్న వాడితో దేవుడు మాట్లాడతాడు. నాతో రోజు మాట్లాడతాడు. డైలీ బైబిల్ రోజు మాట్లాడతాడు. దేవుడు సపరేట్గా వచ్చి ఏం మాట్లాడు. బైబిల్ తెరిస్తే దేవుడు మాట్లాడతాడు. కావునా కాదు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చిలుక పలుకులకి ఎంత మంచిగా వస్తుందో. బైబిల్ మాత్రం కష్టంగా ధరిస్తాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. అది రోజు మా షెల్ఫ్లోనే ఉండెను. చేతిలోకి ఎప్పుడు వచ్చును? షెల్ఫ్లో వాక్యం ఉంది, రైట్, ఓకే, ఫైన్. చేతిలోకి రావాలి వాక్యము, తెరవాలి, చదవాలి. అప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు. గాడ్ విల్ టాక్ టు యూ ఎవ్రీడే, విల్ టాక్ టు యూ. నేను కొంచెము ఎంతో ప్రార్థన చేశాను. పొద్దున్న ప్రార్థన అయిపోయాక బైబిల్ తెరవని వచ్చాను. ప్రార్థన ఏంటంటే తెలుసమ్మా, కొంచెం వింత చేస్తాను. పొద్దున్న చాలాసేపు మాట్లాడిన దేవా, ఇప్పుడు నువ్వు మాట్లాడాలి, నేను సైలెంట్గా ఉంటా, నువ్వు మాట్లాడు. దిస్ ఈజ్ మై ప్రేయర్. నేను పొద్దున్న చాలాసేపు మాట్లాడేసాను, అయిపోయింది. నౌ ఇట్స్ యువర్ టర్న్. యూ టాక్ టు మీ, ఐ లిసన్ వాట్ యూ వాంట్ టు టీచ్ మీ. నేను బైబిల్లో నేను అంటాను, నాకున్న జ్ఞానము, నేను ఎంటీఎస్ చేసిన, డీడీ చేసిన, కానీ నాకు 5% నాలెడ్జ్ అంత ఇక్కడికైనా వచ్చింది. ఎందుకంటే ఐ అలౌ మై గాడ్ టు స్పీక్ టు మీ. ఐ గివ్ టైమ్, ఐ స్టే. నౌ ఐ యామ్ సైలెంట్, లెట్ మై లార్డ్ స్పీక్ టు మీ. ఒకప్పుడు మెసేజ్లు దొరికేదమ్మా. పొద్దున్న మెసేజ్లు పడకంటే ఒక 10 మెసేజ్లు మైండ్ తిరుగుతుంది. ఏది మాట్లాడతామైతే ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఒక మంచి, ఇట్ వాస్ హెల్తీ కాంపిటెన్స్. ఇది బాగుంటుంది మెసేజ్, అది బాగుంటుంది. ఐఎమ్ నాట్ సర్చింగ్ ఫర్ ఎనీ మెసేజ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెసేజెస్. ఇది మాట్లాడితే బాగుంటుంది. వెన్ యూ అలౌ గాడ్ టు టాక్ టు యూ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ విత్ యువర్ చర్చ్. దేవుడు మాట్లాడుతుంటాడు. ఇంకంటాడు 16వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తుంటాడు, ఆయన కేవలము తండ్రి దగ్గర విన్న మాటలు ఏది పడుతుంది మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు, ఏది పడుతుంది మాట్లాడమ్మా. ఆయన విన్న వాటిని గురించి మాట్లాడు. తండ్రి ఏదైతే మాట్లాడుతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడతాడంటారు. ఒకసారి చదువుకుని, ఒక్కసారి ఆ వచనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 2వ అంశంలోకి వెళ్ళిపోదాం, నా టైం అయిపోయింది. 16వ అధ్యాయం 13వ వచనం, యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానే ఏమీయు బోధించక వేడిని వినును, వాటిని బోధించి సంభవింపుపోవు సంగతులను మీకు నువ్వు ఆత్మలో ఉంటే యూ విల్ నో వాట్ విల్ హ్యాపెన్. యూ విల్ నో వాట్ విల్ హ్యాపెన్. When you have the Spirit, you will know what will happen. నీ జీవితంలో ఎవరు అయా ఏమవుతారంటే కానీ దేవుడు చెప్తాడు నీకు ఏమవుతుందో. విల్ టీచ్ యూ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. ఎవరిని అడగాల్సిన అవసరం, నా జీవితంలో ఏం జరుగుతుంది. నువ్వు ఆత్మలో నింపబడితే, నువ్వు ఆ స్వరం వినగలితే, గాడ్ విల్ టాక్ టు యూ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఖచ్చితంగా. లెట్స్ గో ఇన్ టు సెకండ్ థింగ్. 2వ అంశంలోకి వెళ్తాం. ఒకడు దేవుడు మాట్లాడతాడు. ఆయన యొక్క కృపలో ఉంటే దేవుడు నీతో మాట్లాడు. 2వది ప్రేరా, ఆయన కృపలో ఉంటే 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయం 14వ వచనం.
నోహాతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు. తర్వాత చూడండి రెండోది పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది, దేవుడు ఒక పని ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ అసైనింగ్ వర్క్. దేవుని కృపలో ఉంటే దేవుడు నీకు ఒక పని అప్పచెప్తున్నాడు, ఆ పని నువ్వు చేయాలి. ఆ పని చేసేటప్పుడు దేవుడు అంటాడు నీ కొరకు అంటాడు. ఓడను చేసుకోమన్నప్పుడు నోహాతో అంటున్నప్పుడు నా కొరకు అనలే దేవుడు, నీ కొరకు. నీ కొరకు ఒక ఓడను చేసుకోండి. ఎందుకంటే నువ్వు రక్షింపబడాలంటే దేవుడు ఒక బాధ్యత, ఒక పనినిచ్చాడు. దేవుడు ఒక వర్క్నిచ్చాడు. దేవుడు ఎలా జీవించాలో విధి విధానం ఇచ్చాడు. దాని ప్రకారము నువ్వు ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు లివ్, యూ షుడ్ లివ్ అకార్డింగ్ టు హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. అన్న మాట ప్రకారము నువ్వు జీవిస్తావు ఈ లోకంలో, లేకపోతే లేదు. కష్టం పిల్లలు. లైఫ్ సృష్టి అంతా నాశనం అయిపోతుంది. నోహ ఒక్కడే, ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడ్డది. ఎందుకో దేవుని మాట ప్రకారము ఆయన చేశాడు కాబట్టి. యు వాంట్ టు బీ ఇన్ ది ఫేవర్ ఆఫ్ ది గాడ్, యూ హ్యావ్ టు వాక్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. ఒకవేళ నువ్వు ఆ మాట ప్రకారము నువ్వు నడవట్లేదంటే నువ్వు ఆ కృపలో నిలిచి లేవన్నట్టే. దేవుని మాట విన్నాము, దేవుని మాట విన్నావు, సంతోషం, ఫైన్. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో వస్తే నౌ యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. నీ జీవితము ఆయన మాట ప్రకారము నడవాలి. ఈ మధ్యకాలంలో ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో వచ్చినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ మీద చాలా కోపంగా ఉంది. బబులోను చేతులకు చివరిగా యూదా దేశాన్ని అప్పచెప్తాడు. బబులోనీలకు అప్పచెప్పినప్పుడు మంచి వారందరిని తీసుకెళ్ళిపోయారు. చాలా పేదవారిని ఆ యొక్క రాజ్యంలో విడిచిపెడతారు. ఎందుకంటే ఆ పొలములు అవి చూసుకోవడానికి వారిని విడిచిపెట్టి వెళ్తారు. ఒక ఆయన్ని అక్కడ గవర్నర్గా నియమిస్తాడు. ఇంకో వ్యక్తి వచ్చి ఆయన చంపేస్తాడు, తీసుకెళ్ళిపోతారు. ఇజ్రాయెల్ అన్న తీసుకెళ్తారు. మళ్ళీ ఆయన నుంచి ఇంకొక ఆయన తీసుకెళ్తాడు. వీళ్ళందరినీ కలిసి ఏం చేస్తుంటే వీళ్ళని ఐగుప్తుకు తీసుకెళ్తుంటాడు. పెద్ద స్టోరీని షార్ట్గా చేశానమ్మ, నాకు టైం తక్కువ. ఐగుప్తుకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? బెబులోనియల చేతిలో కింద ఉండకూడదు కాబట్టి వెళ్ళిపోతుంటారు. ఐగుప్తులకు వెళ్ళిపోతుంటారు. అక్కడ ప్రవక్త ఇర్మియా ఉంటాడు. ఇర్మియాతో అంటారు, వాళ్ళందరూ అంటారు కదా, మేము ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నాము, నీవు నీ దేవునికి ప్రార్థన చేసి జవాబు చెప్పు మాకంటాడు. ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా, ఉండాలా వద్దా, చేయాలా వద్దా అని ప్రార్థన చేయమంటాడు. ఇర్మియా ప్రవక్త కాబట్టి నాకు ఎట్లా ఇంటర్సెషన్లో ప్రార్థన చేయడం తప్పదు కాబట్టి ఆయన కూడా ఇంటర్సెషన్ చేయాలి కాబట్టి వాళ్ళందరి కోసం ఇంటర్సెషన్ ప్రేయర్లోకి వెళ్ళాడు. అయ్యగారు ఏంద్రబాబు టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ పెట్టుకుంటాం మనం. మిమ్మల్ని అనకపోతే ఆత్మీయత అనేది కాదు, బెదిరించి హెచ్చరించాలి కాబట్టి హెచ్చరిస్తున్నాను. మీరు ఫీల్ అయినా నేను ఫీల్ అవ్వను. రైట్, ఓకే, దేవుని స్తోత్రం. దాన్ని బట్టి ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఓకే, ఐ విల్ ప్రే ఫర్ యూ అని ప్రార్థన చేస్తాడు. దేవుని యొక్క జవాబు మీకు ఇస్తానంటాడు. ప్రార్థన చేస్తుంటాడు. 10 రోజుల తర్వాత జవాబు వస్తుంది. మేబీ నాకు అనిపిస్తుంది, మేబీ ఇర్మియా ఈ 10 రోజుల పాటు దేవుని సన్నిధిలో వీరి గురించి గోచాడుతున్నాడేమో. గాడ్ డి నాట్ ఆన్సర్ ఇన్ ది సేమ్ డే. దేవుడు ఇర్మియాతో రోజు మాట్లాడి అది చేయి ఇది అని చెప్పేవాడు. మేబీ ఇర్మియా కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఈ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 10 days అంటే 10 రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉంటాడు. హీ కమ్స్ విత్ అన్ ఆన్సర్, జవాబు ఇస్తాడు. దేవుడు చెప్తాడు, ఐగుప్తుకు వెళ్ళొద్దు బాబు, మీరు ఇక్కడే ఉండి బబులోన్లో మీరు వారి మీద దే విల్ షో ఫేవర్ ఆన్ యూ, మీద కృప చూపిస్తాడు, మిమ్మల్ని నాశనం చేయను, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ యూ, స్టే హియర్ అని చెప్తాడు. పోయేటప్పుడు ఏమంటారంటే తెలుసా, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు చెప్పినప్పుడు వింటారు. వస్తలేక మాట మారిపోతుంది. దేవుడు నీతో ఏం చెప్పట్లేదు, ఈ మాటలు నువ్వే చెప్తున్నావు.
ఆగిరేస్తలేడు. దేవుడు ఏం చెప్పట్లేదు, ఇవన్నీ నీ మాటలే. కాలిపిల్లు బబులోను దేశస్తులు మమ్మల్ని అప్పచెప్పాలని చూస్తున్నావు. ఆల్రెడీ అప్పచెప్పబడరు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసింది. కానీ ఇప్పుడు నువ్వు అప్పచెప్పాలని చూస్తున్నావు, దేవుడితో ఏం మాట్లాడలే, మేము పోతున్నాం ఐగుప్తుగా వెళ్ళిపోతారట. ఐగుప్తుకి వెళ్ళిపోతారు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఇర్మియాతో అంటాడు, ఏ కట్కము ఏ కరువు ఇవన్నిటిని గురించి పారిపోతున్నారో వీళ్ళకంటే ముందు ఆడు ఉంటాయంట. వీళ్ళకంటే ముందు పోయి ఐగుప్తులు వెయిట్ చేస్తుంటారు. రా 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 సినిమాలు చూస్తారు, రా 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 అంటాడు. అవి మన కోసం వెయిట్ చేస్తుంటాయట. కొన్నిసార్లు అనిపిస్తుంది వాడు వండర్ఫుల్ గాడ్ ఇస్ అ గాడ్ చెప్పిన వినకపోదు. ఈరోజు ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పారంటే జాగ్రత్తగా వస్తుంటాడు. ఈరోజు ఎందుకు మాట చెప్తున్న పిల్లలు, దేవుని మాట వించిన వాళ్ళమందరము దేవుని కృపలో ఉన్నాము. కానీ ఈరోజు ఆ కృపలో నిలిచి ఉన్నాడు. ఆ మాట ప్రకారం మన జీవితము మలచబడాలి. ఇట్స్ నైస్, గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. దేవుడు ఇంకా తన కృపను కొనసాగిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని వింటా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ డూ దట్, యూ విల్ నాట్ బీ ఇన్ దట్ సాల్వేషన్. ఆ రక్షణలో నిలిచి ఉండవు. ఒకవేళ దేవుడు మాట్లాడినా నీతిమంతుడైనా నోహ ఒకవేళ ఓడం చేసుకోకపోతే ఏమవుతుండమ్మా? చెప్పాలి, ఏమవుతుండే? ఓడ చేసుకోలేదనుకో, ఆ దేవ అంతా బాగానే ఉంది, నీతిమంతుడు కరెక్టే నువ్వు అన్నావు, కానీ నువ్వు చెప్పింది కూడా బాగా నేను విన్నా, కానీ ఈ ఓడలు ఈడలు మనతోటి కాదు అన్నాడు అనుకో, ఏమవుతుండే చెప్పండి? అందరితో పాటు ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీకు చెప్తున్నాడు, దేవుని స్వరం ఉంది, కృపలో ఉన్నావు, కృప కొనసాగిస్తున్నాడు, దేవుడు స్వరాన్ని వింటున్నావు. నువ్వు చేయకపోతే నోహాకేం జరుగుద్దో నీకు నాకు కూడా అదే జరుగుద్ది. హల్లెలూయా, కరెక్టే కదా? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఒకటి ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు. మాట ప్రకారం ఒకవేళ జీవించకపోతే ఏ కృప అయితే ఇచ్చాడో ఆ కృప నువ్వు వద్దనుకుంటే ఆయన ఏం చేయలేడు. అపోస్తలుల కార్యాలకు వెళ్తే అంటాడు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రెఫరెన్స్ తెలియదు, కానీ యూదులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త మొదట మీకు చెప్పటము ఆవశ్యకమే, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు పాత్రులు కారని అనుకున్నారు కాబట్టి మేము సువార్త ఎక్కడ పోతున్నాం, అన్ని జనులకు వెళ్ళిపోతుంది అంటాడు. ఆ కృప నువ్వు వద్దనుకుంటే వెళ్ళిపోతుంది. కృప ఎవరికి వెళ్ళాలో వారికి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం ఈరోజు ఒకవేళ కనుక ఆ స్వరం విని ఆ స్వరం ప్రకారం నువ్వు చేయించకపోతే, ఆ స్వరం ప్రకారం నువ్వు జీవించకపోతే, ఆ కృప ఏదైతే కొనసాగించి దేవుడు ఆ స్వరం నీకు ఇచ్చాడో ఆ స్వరం ప్రకారం నువ్వు జీవించకపోతే ఆ కొనసాగించిన కృప నిన్ను రక్షించలేదు. ఆయన ఎంతకన్నా చూస్తాడు. నువ్వు మునిగిపోయే స్థితిలో ఉన్నావు, యేసయ్య చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ నువ్వు ఆ చేయి పట్టుకోకపోతే ఏమైతాం? పేతురు కూడా మునిగిపోయేవాడు. యూ హ్యావ్ టు హోల్డ్ దట్ హ్యాండ్. దేవుని మాట ప్రకారం నువ్వు జీవించినప్పుడే ఆ రక్షణలో ఉంటావు. దేవుని మాట మీరు చెప్తే యేసు ప్రభు వారు కూడా ఆయన అంటాడు కదా, ఆయన పక్షులు ఉన్నప్పుడు అంటాడు, వై డూ యూ కాల్ మీ లార్డ్ లార్డ్ లార్డ్? మీరు ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తారు? నా మాట చెప్పున మీరు చేయకపోతే. జ్ఞానవంతుని బుద్ధి లేని అక్కడ పరిచయం చేస్తాడు కదా, నా మాట చెప్పి నా మాట విని దాని ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొని వానిని పోలి ఉన్నాడు. ఈ స్టోరీ మనం సండే స్కూల్ నుంచి వింటున్నాం, కానీ ఎంతసేపు ఇసుకలు ఇల్లు కట్టుకోవడం అలవాటు అయింది, కానీ బండ మీద కట్టుకోవడం అలవాటు కాలేదు. ఇదే ప్రాబ్లం వచ్చింది. వాడు మూర్ఖుడు అదేదో స్టోరీ లెక్క అయిపోయింది, కానీ బండ మీద క్రీస్తునే బండ మీద కట్టుకోవాలన్న ఆలోచన విశ్వాసులు ఇంకా కట్టుకునడము, రాగానే ప్రాబ్లం రాగానే పడిపోవడం ఇదే జరుగుతుంది. కట్టుకోవడం పడిపోవడం ఇదే జరుగుతుంది. ఆ మాట ప్రకారం కట్టుకోవట్లేదు. When you don't live according to the word of God, there is no salvation.
యు ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ దట్ ఫేవర్. దేవుడు అదే నీతో నాతో మాట్లాడాలన్నాడు. నోహాను మన ముందు ఉంచాడు. నోహా నీతిని పొందుకున్నాడు, ఆయన క్రియల ద్వారా నీతిని పొందుకున్నాడు. ఈరోజు నీ నా క్రియ కాదు, కానీ దేవుని యొక్క కృప శిలువ కార్యము ద్వారా నీతిని పొందుకున్నా నీవు నేను. ఆయన కృప కొనసాగింపులో ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతుంటే వినడానికి సిద్ధం. మన చెవులు తెరిచి ప్రతిరోజు కూడా ఆయన ఏం మాట్లాడుతాడు, ఆయన నాతో ఏం మాట్లాడు, వాడు ఇష్టం. ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ నేను సరి చేస్తున్నాడు, ఎక్కడ నేను పడిపోయాను, ఎక్కడ ఆయనకు విధేయగా లేను, ఎక్కడ ఆయనకు ఇష్టంగా లేను, ఎక్కడ ఆయనకు కష్టపెట్టేలా ఉన్నాను. ఆ మాటలు విందాం, ఆ మాటల ప్రకారం సరి చేసుకుందాం, మన రక్షణను సురక్షితం చేసుకుందాం. అలా కృపలో కొనసాగించడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లలు, మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు నాయన. నీ కృప గొప్పది నాయన. ఏ యోగ్యత లేని మాకు నాయన నీ కృపనిచ్చావు నాయన. కృపతో పిలుచుకున్నావు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తున్నారు. మేమందరము పాపము చేస్తున్నాము. కేవలము నీ కృప ద్వారానే నీ బిడ్డలుగా నీ సల్వ సిలువ రక్తంలో ముద్రించబడ్డాము నాయన. నీకు స్తోత్రము నాయన. నీ కృపలో నిలిచి ఉన్నామా లేదా ఒకసారి మమ్మల్ని మేము చూసుకోవడానికి వాక్యాన్ని ఇచ్చావు నాయన. నీ స్వరాన్ని వింటేనే ఆ కృప కొనసాగింపుంది నాయన. స్వరాన్ని వినడమే కాదు, కానీ ఆ స్వరాన్ని అనుసరించి మా జీవితంలో జీవించడానికి, మా రక్షణను పతిలపరచుకోవడానికి కావాల్సిన ఆత్మ సహాయం దయచి, విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడిన వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.